ఈ దినమున మనము ఆదికాండము 7వ అధ్యాయము 6వ వచనం నుండి ధ్యానించుకుందాము. ప్రార్థన. మహాగణుడువైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. గడిచిన రాత్రంతా మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు. ఈ రోజంతా మమ్మల్ని మీ రెక్కల చోటును భద్రపరచండి. ఈ రోజున మీ బిడ్డలమైన మాకు మీ స్వరంను వినిపించండి. మీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను తెరిచి నీ మర్మములను మాకు బోధించండి. నీ సేవకుడినైన నన్ను నీ చాటును మరుగుపరుచుకొని నీ ఆత్మ నడిపింపును దయచేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. గత వచనాల్లో మనం చూసినట్లుగా లోకమంతా పాపముతో నిండినప్పుడు దేవుడు తన దృష్టిలో నీతిమంతుడైన నోవాహును గుర్తించి రాబోవు జలప్రలయం గురించి దాన్ని తప్పించుకోవడానికి ఒక ఓడను సిద్ధపరచుకోమని ఆజ్ఞాపించారు. నోవాహు దేవుని మాట యందు విశ్వాసముంచి తన కుటుంబంతో కలిసి ఓడలోనికి ప్రవేశించడం మనం ధ్యానించాము. ఈరోజు ఆదికాండము 7వ అధ్యాయము 6వ వచనం నుండి 16వ వచనం వరకు ధ్యానిద్దాం. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. నోవహు వయస్సు 600 ఏండ్లు అని ప్రత్యేకంగా చెప్పబడటం వెనుక ఒక లోతైన మర్మం ఉంది. మెతూషెల మరణించిన సంవత్సరమే జలప్రళయం సంభవించింది. దేవుడు దీర్ఘకాలము ఓపిక పట్టాడు, కానీ పాపము పండినప్పుడు తీర్పు తప్పదు. దేవుని తీర్పు ఆలస్యం కావచ్చు, కానీ అది నిశ్చయంగా వచ్చును. దేవుడు తన తీర్పును ప్రకటించినప్పుడు దానికి లోబడటం తప్ప మానవుడు చేయగలిగింది ఏమీ లేదు. 100 సంవత్సరాల పాటు నోవహు ఓడను నిర్మిస్తూ నీతిని ప్రకటించినా లోకము పట్టించుకోలేదు. 7వ వచనం. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. 8. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను. నోవహు తన కుటుంబముతో కలిసి ఓడలోనికి ప్రవేశించాడు. ఇక్కడ మనము గమనించవలసింది విధేయత. దేవుడు రమ్మన్నప్పుడు నోవహు ఏమాత్రము వెనకాడలేదు. లోకమంతా తను చూసి నవ్వుతున్నా, ఆకాశంలో మేఘాలే లేనప్పుడు వర్షం గురించి మాట్లాడుతున్నాడని ఎగతాళి చేసిన నోవహు దేవుని మాటకే ప్రాధాన్యత ఇచ్చాడు. నేటి కాలంలో మానవుడు అనేక సమస్యల మధ్య ఉన్నప్పుడు రక్షణ మార్గమైన యేసుక్రీస్తు నొద్దకు రావడానికి సంకోచిస్తున్నాడు. కుటుంబంగా రక్షింపబడడం దేవుని చిత్తం. నోవహు ఒక్కడే నీతిమంతుడైనప్పటికీ అతని నీతిని బట్టి అతని కుటుంబం మొత్తం రక్షింపబడింది.